పొలిటికల్ గా ఫుల్ యాక్టివ్ అయిన పవన్ కళ్యాణ్ సడన్ గా మళ్లీ షూటింగ్ తో బిజీ అయిపోవడానికి వెనుక పెద్ద కారణమే ఉందట. సర్దార్ గబ్బర్ సింగ్ తో నష్టపోయిన బయ్యర్ల కోసమని చేస్తున్న కాటమరాయుడు చిత్రాన్ని బాహుబలి 2కి కనీసం 4 వారాల ముందు రిలీజ్ చేయాలని బయ్యర్లు కోరారట. బాహుబలి తర్వాత వస్తే అప్పుడు ప్రేక్షకుల మూడ్ ఎలా ఉంటుందో చెప్పలేమని, వారు కనుక మళ్లీ అలాంటి భారీ హంగులున్న సినిమా కోసమే చూస్తే మొదటికే మోసం వస్తుందని చెప్పి గతంలో మగధీర తర్వాత జరిగినది గుర్తు చేశారట. అలాగే సినిమాని మ్యాక్సిమం క్యాష్ చేసుకోవాలంటే బాహుబలి రావడానికి ముందు కనీసం 4 వారాల వ్యవధి ఉండాలని చెప్పారట. అన్నిటికీ అనుకూలంగా ఉందని మార్చి 29న విడుదలకు ప్లాన్ చేశారు. ఏప్రిల్ 28న బాహుబలి 2 వచ్చేలోగా కాటమరాయుడు దొరికింది కొల్లగొట్టుకుపోతాడు. అయితే కాటమరాయుడు వేళకి వచ్చేస్తున్నా కానీ త్రివిక్రమ్ సినిమా వెంటనే మొదలయ్యేలా కనిపించట్లేదు. పవన్ పాలిటిక్స్ తో బిజీ అయితే త్రివిక్రమ్ సినిమాని ఎప్పటికి ప్లాన్ చేస్తారనేది చెప్పడం కష్టమే కూడా.